పులకింత చిరుజల్లులతో తనువు ముద్దులాడాలి. కౌగిలింత ఇరు హృదయాల మౌనాన్ని ఛేదించాలి. చక్కిలిగింత మొగ్గల జడత్వాన్ని వికసింపజేయాలి. పవలింత కలల మాధుర్యంతో మది ఊసులాడాలి. అలసిన భానుడు మేఘం ఒడిలో కునికిపాట్లు పడ్డట్టు, వెలిసిన రంగు ఇంద్రధనుస్సులోని వర్ణాలకై వెదికినట్టు, కలిసిన మనసులు ప్రేమ పుష్పాలను దండగా అల్లినట్టు, తెలిసిన రహస్యం పిడికిలి వదలి కుప్పిగంతులేసినట్టు. ఎత్తుకెగసిన క్షణంలో వీపు తట్టి ప్రోత్సాహాన్నిచ్చిన చేతినే మరిస్తే ఎలా? సాహసించిన తరుణంలో దేశ సౌభాగ్యపు ఫలితాన్నే విస్మరిస్తే ఎలా? భిక్షాటన చేసుకునే వారికి కుటుంబ ఆర్థిక సూత్రాలను వివరిస్తే ఎలా? కనులు వీక్షించిన అసలు దృశ్యాన్ని తప్పుడు సాక్ష్యంగా మార్చేస్తే ఎలా? వయసుకు సరిపడని వీరావేశ పౌరుషం పతనానికి హేతువవుతుంది. మనసుకు సరిపడని మనుషుల్లో సయోధ్య క్రియాశూన్యమవుతుంది. సంయమనంతో కూడిన సమయపాలనెప్పుడూ సత్ఫలితాలనే ఇస్తుంది. ఆవేశంతో తీసుకునే నిర్ణయమెప్పుడు వినాశనానికే దారితీస్తుంది. చెప్పే మాట విలువ పెరుగు, మనసు పెట్టి పనిని చేయ. నేసే వస్త్రం అందం పెరుగు, నైపుణ్యతను కలిపినేయ. పెట్టే మొక్క నీడతో పెరుగు, సమతుల్యత ధరణి మీద. పంచే ప్రేమతో ధైర్యం పెరుగు, క్షేమానికై రణం చేయ. పరుగులు తీసే నది కాళ్ళు విరిగి కూలబడ్డ కదలని ప్రవాహం. కలలు కనే కళ్ళల్లో నిప్పురవ్వలు రాలిపడ్డ మంటల కళవరం. పాత జ్ఞాపకాలన్నీ అడవిలో కాటువడ్డ కనపడని అంధకారం. అద్దంలో ముఖం తలక్రిందులుగా తిరగబడ్డ పద్మాసన చిత్రం. పరుల చావును కోరు తత్వాన్ని పెంచుకుంటే మూర్ఖుడవుతాడు. త్యాగంతో సమాజం క్షేమాన్ని కోరుకుంటే మానవుడవుతాడు. మానవ సేవలో ఆనందిస్తూ ఆరోగ్యాన్నందిస్తే మహర్షవుతాడు. వసుదైక కుటుంబం కోసం పాటుపడితే దైవ స్వరూపుడవుతాడు. కుసుమించే పుష్పాల పరిమళమే ఆఘ్రానించే భ్రమరాల ప్రతాపం. కష్టజీవుల శ్రమ ఫలితమే నాట్యం చేసే పసిడి పంటల ప్రమోదం. ప్రవహించే నదుల తీయదనం మింగుటే సముద్రుని సోగ్గాడితనం. ఇంద్రధనుస్సు సప్తవర్ణాల అలంకరణయే మెరిసే నింగి సౌందర్యం. దీపం వెలుతురు ప్రకంపనల దాటికి ముఖం చాటేయు చీకటి. గుండె ధైర్యం నీడలా వెంటుండి భయాన్ని బంధించు పిడికిలి.
మాట జవదాటని ఆచరణీయతే ఆనందాన్నందించు అందరికీ. కోట గోడల రక్షణ కవచమై నిలిచేను తల్లి దీవెన ఎల్లప్పటికీ. నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. సర్వదా మీ అందరి క్షేమం కోరుకునే దాసరి నాగభూషణం.